ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజు ఏదైతే 4 గోడల మధ్యలో నువ్వు చేస్తున్న ప్రార్థన వ్యర్థమని నువ్వు అనుకుంటా ఉన్నావేమో, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఏదైతే ఒక రూమ్ లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా, కన్నీటి ప్రార్థన చేసుకుంటా, ఏదైతే విడుదల లేని బ్రతుకులో ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన వ్యర్థమని నువ్వు అనుకుంటున్నావేమో, లేదు. ఏదైతే నువ్వు ఆ రూమ్ లో చేస్తున్న ప్రార్థన, రహస్యంగా నువ్వు చేస్తున్న ప్రార్థన బహిరంగంగా అద్భుతాలను జరిగిస్తుందని నీకు తెలుసా? బహిరంగ ఆ యొక్క ఫలితాలు నీకు ఇస్తుందని జ్ఞాపకం చేసుకో. బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ మీకు చెప్తాను, వినండి. ఏదైతే సమూయేలు రాజుని ఎన్నికించబడటానికి వచ్చినప్పుడు అందరు ఉన్నారండి, దావీదు అన్నదమ్ములు అందరూ ఉన్నారు, కానీ దావీదు లేడు. ఆ టైంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అన్నాడు, మీరు పై రూపం చూస్తారేమో, నేను హృదయాన్ని చూస్తాను. నా హృదయానుసారుడు ఎక్కడున్నాడు, తీసుకురండి. దావీదు అప్పుడే వచ్చాడు. రాజుగా ఎన్నుకున్న వ్యక్తి ఆయనే. ఎందుకో తెలుసా? దావీదు ఎప్పుడు అందరి ముందు ప్రార్థన చేయలేదండి. పొలాల్లో కీర్తనలు పాడుతూ ఆరాధిస్తూ ఏదైతే రహస్యంగా చేశాడో బహిరంగ ఆశీర్వచనాన్ని పొందుకున్నాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో ఏదైతే రహస్యంగా నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావో 4 గోడల మధ్య, అది బహిరంగంగా అద్భుతాన్ని జరిగించి ఆ ఫలితంతో నిన్ను దేవుడు తృప్తిపరచును గాక. ఆమేన్.